అడ్డెడ్డెడ్డే రోజా మేడంకి ఎంత కష్టం వచ్చి పడింది. ఎంతో ముచ్చటపడి ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేసుకోవాల్సి వచ్చిందే. ఆర్గే రోజా సెల్వమణి తన పేరుతో 2 ఏళ్ల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో 2000కు పైగా వీడియోలు పోస్ట్ చేశారు. తాను తన పార్టీ అధికారంలో ఉండగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల వీడియోలు ఆ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. రోజా గారి ఛానల్ కి దాదాపుగా 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యేగా తన అధికార కార్యక్రమాలతో పాటు తనకు కుటుంబానికి సంబంధించిన వీడియోలు కూడా అందులో పోస్ట్ చేస్తూ వచ్చారు. రోజా మేడం ఇంట్లో పిల్లికి పేరంటం జరిగినా ఆ ఛానల్లో వీడియో ప్రత్యక్షమయ్యేది. నిన్నగాక మొన్న తిరుమల లడ్డు విషయంలో రోజా అడ్డదిడ్డంగా మాట్లాడిన వీడియో కూడా ఆ ఛానల్లోనే పోస్ట్ అయింది. ఆ తర్వాతే రోజాకి కష్టం వచ్చి పడింది. రోజా తన ఛానల్లో ఒపీనియన్ పోల్ పోస్టులు పెట్టారు. వాటికి జనం నుంచి వచ్చిన స్పందన రోజా బుర్ర తిరిగిపోయేలా ఉంది. తిరుమలలో ఎవరి పాలన బావుందని రోజా పోల్ అడిగితే 24 గంటలు ముగియకుండానే 19,000 మంది ఓట్లేశారు. అందులో చంద్రబాబు పాలన బావుందని 76% మంది ఓటేశారు. అలాగే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది అనే ప్రశ్న వేసి దాని కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్లపై పోల్ పెట్టారు. ఈ పోల్ కి కూడా 23 గంటలకు 62,000 మంది ఓటేశారు. ఇందులో 72% మంది జగన్ వల్లే తిరుమల లడ్డు కల్తీ జరిగిందంటూ ఓటేశారు. ఈ పోలింగ్ పోస్టుల కింద కామెంట్లయితే రోజాకి జగన్ కి వ్యతిరేకంగా హోరెత్తిపోయాయి. దీంతో షాక్ అయిపోయిన రోజా తిరుమల వ్యవహారంపై పెట్టిన 2 పోల్స్ ని డిలీట్ చేయడమే కాకుండా ఇన్ని రోజులుగా ప్రేమగా నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ ను డిలీట్ చేశారు. అంతేకాకుండా తనకు యూట్యూబ్ ఛానలే లేదని, ఎవరో తన పేరు మీద ఛానల్ ఓపెన్ చేశారని జగన్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.